నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మన దేశంలో బడుగు బలహీన వర్గాల ఉద్ధరణ, దళితుల హక్కుల కోసం పోరాటం గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా జాతి యావత్తు స్మరించుకునే గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్. బాబూజీ అని అణగారిన వర్గాల వారు ప్రేమగా పిలుచుకునే జగ్జీవన్ రామ్ ఏప్రిల్ 5, 1908 బీహార్లోని అర్రా పట్టణానికి దగ్గరలో ఉన్న చంద్వాలో జన్మించారు. ఈ రోజున సమతా దివాస్గా జరుపుకుంటారు. స్వతంత్ర సమరయోధుడు అయిన బాబు జగ్జీవన్ రామ్ రాజకీయ నాయకుడిగా దేశ గౌరవాన్ని ఇనుమడింపచేయడమే కాకుండా దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. దేశం స్వతంత్రానికి చేరువైనప్పుడు 1946లో జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వంలో అతి చిన్న వయస్కుడైన మంత్రిగా జగ్జీవన్ రామ్ గుర్తింపు పొందారు. తన రాజకీయ జీవితంలో సుమారు 50 ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యునిగా పనిచేసి అత్యధిక కాలం ఎంపీగా ఉన్న రికార్డును సొంతం చేసుకున్నారు. వీరు నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాలలో మంత్రిగా సేవలందించారు. ఆయన ఎవరి మంత్రివర్గంలో బాధ్యతలు చేపట్టినా దాన్ని అంకితాభావంతో నిర్వహించారు. జగ్జీవన్ రామ్ కేంద్ర మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా, ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా, రక్షణ మంత్రిగా పనిచేసిన కాలంలో ఆయన చేసిన సేవలు ఇప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే మొదటి హరిత విప్లవం వచ్చింది. ఆ సమయంలో ఈ విప్లవానికి వారు అందించిన సహాయ సహకారాలు ఎనలేనివి. 1971లో పాకిస్తాన్లో జరిగిన యుద్ధంలో ఆయన రక్షణ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన వ్యూహాత్మకంగా చతురత ప్రశంసనీయం కాగా బంగ్లాదేశ్ ఏర్పాటులో ఆయన పాత్రను ఎవరూ మరవలేరు. బాబూజీ కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయులుగా ఉన్నప్పటికీ ఎమర్జెన్సీ ఆయనను ఎంతో నిరాశపరిచింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ పోకడలపై తిరుగుబాటు ధోరణిని కనబర్చారు. 1977లో కాంగ్రెస్ నుంచి విడిపోయి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీని స్థాపించారు. ఎమర్జెన్సీ అనంతరం ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఈ పార్టీని ప్రత్యామ్నాయంగా చూసేవారు. అయితే జయప్రకాష్ నారాయణ అభ్యర్థన మేరకు జనతా పార్టీతో జట్టు కట్టడమే మేలని భావించారు. జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి పదవి జరిగిన పోటీలో వెనుకబడ్డారు. ఫలితంగా మొరార్జీ దేశాయ్ ప్రధాని కాగా బాబు జగ్జీవన్ రామ్ ఉప ప్రధాని పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 1977లో మొరార్జీ దేశాయ్ ప్రధాని పదవి రాజీనామా చేసిన తర్వాత చౌదరి చరణ్ సింగ్తో మరోసారి ప్రధాని పదవి కోసం పోటీ పడాల్సి వచ్చింది. ఈసారి కూడా జగ్జీవన్ రామ్కు ప్రధాని పదవి దక్కలేదు. చౌదరి చరణ్ సింగ్ ప్రధాని అయ్యారు. జగ్జీవన్ 1914 జనవరిలో ప్రాథమిక విద్యా స్థానిక పాఠశాలలో అభ్యసించారు. అతని తండ్రి మరణం తర్వాత జగ్జీవన్, అతని తల్లి వాసంతీదేవికి తీవ్ర ఆర్థిక ఇబ్బంది ఏర్పడింది. ఆయన 1920లో అర్రాలోని అగర్వాల్ మిడిల్ స్కూల్లోను, 1922లో అర్రా టౌన్ స్కూల్లోనూ చేరారు. ఇక్కడ ఆయన మొదటిసారి కుల వివక్షతను ఎదుర్కొన్నారు. ఈ పాఠశాలలో 2 నీటి కుండలు, ఒకటి హిందువులకు, మరొకటి ముస్లింలకు దాహం తీర్చుకోవడానికి పెట్టేవారు. జగ్జీవన్ హిందువుల కుండ నుండి నీరు తాగడంతో అతను అంటరాని తరగతికి చెందినవారు కాబట్టి ప్రిన్సిపల్ అంటరాని వారి కోసం 3వ కుండను ఉంచాడు. జగ్జీవన్ ఆ కుండను 2 సార్లు పగలగొట్టి నిరసన తెలిపారు. ఆ సంఘటనలు జగ్జీవన్ జీవితాన్ని మలుపు తిప్పాయి. జగ్జీవన్ రామ్ తన మెట్రికులేషన్ మొదటి డివిజన్లో ఉత్తీర్ణత సాధించి 1927లో బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేరారు. ఇక్కడ ఉన్నప్పుడు సామాజిక వివక్షకు వ్యతిరేకంగా నిరసన తెలియజేసేందుకు షెడ్యూల్ కులాల విద్యార్థులకు సమైక్యపరిచారు. స్థానిక సెలూన్లలో జుట్టు కత్తిరింపులు, వసతి గృహాలలో భోజనం దగ్గర చూపే వివక్షతను వ్యతిరేకించారు. 1935లో అఖిల భారత అణగారిన వర్గాల కూటమి స్థాపనకు సహకరించారు. అది అంటరాని వారికి సమానత్వం సాధించడానికి అంకితమైన సంస్థ. అదే సంవత్సరంలో హిందూ మహాసభ సెషన్లో దళితులు దేవాలయాల్లోకి, తాగునీటి బావుల వద్దకు ప్రవేశం కల్పించాలని తీర్మానం ప్రతిపాదించింది. అదే సమయంలో రాజకీయాల్లోకి వెళ్లడానికి నిర్ణయించుకున్న జగ్జీవన్ రామ్ కాంగ్రెస్లో చేరి బీహార్ కౌన్సిల్కి నామినేట్ అయ్యారు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే నీటిపారుదల సుంకం సమస్యపై తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. 1940వ దశకం ప్రారంభంలో సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నందుకు 2 సార్లు జైలు శిక్ష అనుభవించారు. యూరోపియన్ దేశాల మధ్య జరిగిన 2వ ప్రపంచ యుద్ధంలో భారతదేశం పాల్గొనడానికి బహిరంగంగా ఖండించిన ప్రధాన నాయకుల్లో జగ్జీవన్ రామ్ ఒకరు. భారత రాజ్యాంగ పరిషత్తులో దళితుల హక్కుల కోసం వాదించిన సంస్కరణవాది ఆయన. 18 ఫిబ్రవరి 1936న ఆల్ ఇండియా రవిదాస్ సమ్మేళన్, ఇంకా 24న జరిగిన దళిత వర్గ సమ్మేళనంలో ఈ మత మార్పిడులపై జగ్జీవన్ రామ్ విరుచుకుపడ్డారు. హిందూ సమాజానికి ఐక్యత, సమీకరణ, పోరాటం అని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి చివరన అఖిల భారత చమార్ల సమ్మేళనంలో మతం మారడం తెలివి తక్కువ పని అని, అది హరిజనుల సమస్య పరిష్కారం కాదని, అది ఏమాత్రం పరిష్కారానికి తోడ్పడదని, కాబట్టి హిందూ మతం నుండి హరిజనులు విడిపోకూడదని తీర్మానం చేసుకున్నారు. ఈ సందేశాన్ని ప్రతి గడప గడపకు తిరిగి ప్రచారం చేశారు బాబు జగ్జీవన్ రామ్. బాబు జగ్జీవన్ రామ్ మన మధ్యలో లేకపోయినా ఆయన ఆశయాలు ఎప్పుడూ మన మధ్య ఉండాలని
ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆశయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.